ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఆ, ఈ దిన మన ప్రతివార ధ్యానానికి మరి ముఖ్యమైన అంశం ఏంటంటే సంఘములో స్త్రీల యొక్క పాత్ర. సంఘంలో స్త్రీల పాత్ర. దీనికి గాను మనము తిమోతి పత్రిక మొదటి ఆ, తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం చూస్తే అక్కడ అన్ని వ్రాయబడి ఉన్నవి. స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు సంఘాల్లో? ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, బర్నింగ్ టాపిక్. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎందుకంటే నేను ఆ ఈ 6వ తారీఖు మొన్న 2 వారాలు నిన్న అటెండ్ అయినప్పుడు చాలా సంఘాల్లో మరి నిన్నటి దినము స్త్రీల ఆదివారం కింద వారు ఆచరించారు. స్త్రీలే సంఘంలో అన్ని వారు వాక్యం చెప్పటం, ఆరాధన చేయటం, కానుకలు సేకరించడం ఇవన్నీ చేశారు. బాగుంది, చక్కగా సంతోషంగా ఉంది. ఒక సంఘంలో అయితే చక్కటి చికెన్ బిర్యానీ కూడా పెట్టారు. ఎవరిని వెళ్ళనివ్వకోకుండా అంతా డోర్స్ అన్ని లాక్ చేసి అందరూ తిని వెళ్ళవలసిందే అనేసి చికెన్ బిర్యానీ సర్వ్ చేశారు. మరి ఇంకొక సంఘంలోనేమో స్నాక్స్ ఇచ్చారు, చిన్న కూల్ డ్రింక్ లాంటిది ఇచ్చారు. స్త్రీలే అన్నీ చేశారు. మంచిది, బాగుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళ మిషన్ కానీ ఇది అక్కడ చెప్పలేదు. అది వారు అన్ని యాక్టివ్ పార్ట్స్ చేశారు. యేసు ప్రభు సమాధిలో నుంచి వస్తాం వారు చూడటం ఇవన్నీ చక్కగా కొంతమంది స్కిట్లు కూడా వేశారు. అయితే ఈ దినము మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనేసి ఆశించుచున్నాను. ఏంటంటే పునరుద్ధాన సువార్త స్త్రీల ద్వారా అపోస్తులకు తెలియజేయబడింది. స్త్రీలు అబలులు సైతాను వలలో చిక్కుకొని పాపం చేసినను మరి వారు రక్షకుని భరించుటకు రక్షణ మహిమా వార్త అపోస్తులకు అందించుటకును వారు అపోస్తులైరి. క్రీస్తు యొక్క జన్మాన్ని మొదటిగా ప్రకటించిన సువార్తికులు గొల్లలైతే క్రీస్తు యొక్క పునరుత్థాన సువార్తను అందరికీ ప్రకటించింది మరి స్త్రీలు అపోస్తులుగా ప్రకటించారు. సో ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. కాబట్టి యేసు ప్రభు మొదటిగా కనిపించింది ఎవరికి అంటే మగ్దలేనే మరియకు. ఖాళీ సమాధిని మొట్టమొదటిగా గమనించింది ఎవరంటే జోహన్న. అదేవిధంగా మరి ఈ వార్త శిష్యులకు తెలియజేయబడినప్పుడు పేతురు, యోహాను త్వరగా మరి వారు సమాధి దగ్గరికి వచ్చి చూచారు. వచ్చినప్పుడు యోహాను చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే యవనస్తుడు కాబట్టి. పేతురు గారు కొంచెం వయసులో పెద్దోడు కాబట్టి కొద్దిగా స్లోగా వచ్చాడు. వచ్చి యోహాను సమాధి దగ్గరికి ముందుగా వచ్చాడు కానీ సమాధి దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు. అప్పుడు పేతురు గారు వచ్చిన తర్వాత పేతురు ముందుగా వెళ్ళి సమాధిలో యేసు ప్రభు లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఖాళీ సమాధి అని శిష్యుల్లో మొట్టమొదటిగా గమనించింది పేతురు గారు. అయితే స్త్రీలు ఆదివారం తెల్లవారుజామునే ఆయనకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనేసి వారు పెందల కడనే లేచి వెళ్ళారు. అందులో మరి జోహన్న ఖాళీగా ఉంది ఈ సమాధి అని గమనించింది. వారు ఆ దినం చేసిన దాని వలన మనం కూడా ఇప్పటికీ మరి తెల్లవారుజామునే ఖాళీ సమాధుల్లో దొడ్డిలోనికి వెళ్ళి మన పితరులను కూడా యేసు ఏ విధంగా లేచి ఉన్నాడో, మరణాన్ని అనే ముళ్ళును విరిచి మృత్యుంజయుడే లేచి ఉన్నాడో, మన పితరులకు కూడా యేసు ఏ విధంగా లేచి ఉన్నాడో, మరణాన్ని అనే ముళ్ళును విరిచి మృత్యుంజయుడే లేచి ఉన్నాడో, మన పితరులకు కూడా మన పితరులకు కూడా
ప్రధాన దూత బోర వినపడినప్పుడు వారు కూడా లేతురు అనే నిరీక్షణతో, క్రైస్తవ నిరీక్షణతో మనం సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారిని గుర్తు చేసుకుంటున్నాము. క్యాండిల్స్ వెలిగించి అవన్నీ ట్రెడిషనల్ థింగ్స్. ప్రతి దానికి కూడా ఆత్మీయ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. సెరిమోనియల్ థింగ్స్, మరి ఈ ఆచార పదమైన ఆచారాలు కొన్ని ఉంటాయి. దానికి దీనికి మరి కొంత రిలేషన్ ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. అన్నీ బైబిల్‌లో ఉన్నాయా అని ఎవరన్నా అడిగితే మనం దానికి చెప్పలేము. సమాధుల తోటికి వెళ్ళినప్పుడు పువ్వులేస్తాము, క్యాండిల్స్ వెలిగిస్తాము. అది బైబిల్‌లో ఉందా? చెయ్యాలని ఉందా? అంటే దానికి మనం ఏం సమాధానం చెప్పలేము. అలా అయితే మరి నేను అలాంటి వాళ్ళని అడిగేదేంటంటే, నువ్వు క్రైస్తవ వివాహము ఆదియందు దేవుడు వివాహము ఏదైనా తోటలో చేశాడు. నిన్ను తాళి కట్టమని ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడుందని నేను క్వెషన్ చేస్తా ఉంటాను వారిని. అవన్నీ ఏంటంటే, ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా అక్కడున్న అలవాట్లు లోకలైజ్ సివిలైజేషన్ మనకి అడాప్ట్ అవుతుంటది. అయితే ఇక్కడ సమాధుల దొడ్లో చూస్తే సమాధులు వారికున్న ఔన్నత్యాన్ని అంటే గొప్పతనం అక్కడ కూడా సమాధిలో చూపించటానికి వారు ఆ సమాధి రాయి మీద ఫలానా ఆయన చర్చిలో ఈ పదవి చేశాడు అని గొప్పగా రాసుకుంటూ చాలా అందరికంటే ఎత్తుగా సమాధులు కట్టడం అది ఉంది. అయితే అమెరికా దేశంలో ఆ విధంగా కాకుండా మీరు పెట్టే ఆ రాయి భూమికి సమాంతరంగా అంటే ఇంకెక్కువ హైట్ లేకుండా అన్నీ ఒకే లెవెల్‌గా ఉంటాయి. చుట్టూ చక్కటి గడ్డి పెంచుతారు, మొక్కలు వేస్తారు. అది చూస్తే ఒక ఉద్యానవనంలానే ఉంటది. నిజంగా అమెరికాలో సమాధుల దొడ్డి చూస్తే విశ్రాంతిపురంలానే పార్క్‌లానే ఉంటుంది. దానికి సంబంధించిన ధనం కూడా వారు ముందే మెయింటెనెన్స్‌కి తీసుకుంటారు. ఈ విధంగా మరి స్త్రీలు సంఘంలో ఎందుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ఈ దినం మనం ధ్యానం చేసే ముందు మరి స్త్రీలు ముందుగా పునరుద్ధాన సువార్తను ఈ లోకానికి ప్రకటించారనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. సంఘములో స్త్రీల పాత్ర. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా. అంటే ఫస్ట్ పుట్టింది ఆదాము. అంచేత అతను జ్యేష్ఠత్వ హక్కుల్లాని అన్నిట్లకంటే లేడీస్ ఫస్ట్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ మరి పౌలు గారి ప్రకారంగా మొదట ఆదాము తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా అని చెప్తూ, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ప్రాబ్లం అంతా అక్కడి నుంచి వచ్చింది అని బ్లేమ్ చేస్తున్నారు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. కాబట్టి ఇక్కడ సంఘంలో స్త్రీల పాత్ర మరి ఏ విధంగా ఉంటుంది అని ఈ 5 విషయాల నుంచి మనం ఈ దినం ధ్యానం చేయనున్నాము. దీనికి ముందు నేను మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, అసల ఈ స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా సంఘంలోనికి వచ్చింది అని చూస్తే ఇది కాంట్రోవర్షియల్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్పింది స్త్రీలు సంఘంలో ఏమి చేయకూడదు, మౌనంగా ఉండాలి అని చెప్పారు. పౌలు గారు ఇది వ్రాసింది సుమారుగా 64వ సంవత్సరం లోపల వ్రాసినట్టుగా గ్రంథకర్తలు చెప్తున్నారు. అన్నిట్లకంటే లేట్‌గా వచ్చింది ప్రకటన గ్రంథం. ఎందుకంటే యేసుప్రభు శిష్యుల్లో ఎక్కువ కాలము జీవించింది యోహాను చిన్నవాడు. ఆ తర్వాత ఎక్కువ కాలం జీవించాడు. మిగిలిన వాళ్ళందరూ నడి వయసులో చాలామంది మరి హతమార్చబడ్డారు.
యోహాను ప్రకటన గ్రంథం సుమారుగా 90వ సంవత్సరం 100 సంవత్సరాల మధ్యన వ్రాసాడనేసి చరిత్రకారులు తెలియజేయుచున్నారు. ఈ విధంగా మనం చూస్తే సంఘంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఎలా వచ్చింది అనే ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే, మొదటి శతాబ్దంలో అనేక మంది క్రైస్తవ్యంలోనికి వచ్చారు. అందులో యూదులున్నారు, అన్యులున్నారు. మరి వారు క్రీస్తును అంగీకరించినప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వారిని హతమార్చేసేవారు. ఎందుకంటే అప్పుడున్న చక్రవర్తి అతన్నే దేవుడి కింద ఆరాధించమనేవాడు. అది కాదన్న వాళ్ళందరినీ హతమార్చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో వారు ప్రాణానికి తెగించి దేవుణ్ణి అంగీకరించి క్రైస్తవులుగా ఎంచబడ్డారు. మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడింది అంతియొకయలోని క్ర సంఘస్థులు. వారు క్రైస్తవులని పిలువబడ్డారు. అంటే క్రైస్తవులు అంటే దోస్ హూ ఫాలో క్రైస్ట్. ఈ రోజున క్రైస్తవుడంటే పెద్ద సిలువేసుకోవడం కాదు మెడలో. క్రీస్తు యొక్క లక్షణాలు మనం ఏమైనా కలిగి ఉంటేనే, క్రీస్తు అనుచరులుగా ఉంటేనే క్రైస్తవులుగా మనము పిలువబడతాం. పేరుకి క్రైస్తవుడైనా మరి సరిపోదు. క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క మంచితనాన్ని ఇతరులకి చాటి చెప్పే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడే మనము క్రైస్తవులంగా పిలువబడతాం. ఈ 2 లేకపోతే వీఆర్ జస్ట్ నేమ్ సేక్ క్రిస్టియన్స్ అనమాట. అలా చాలామంది ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు. లేతే అప్పుడప్పుడు విజిట్ చేయొచ్చు. చర్చ్ ఈజ్ లైక్ విజిటింగ్ అనమాట. అంతేగాని అంత భారం కలిగి కాదు. అటువంటి సమయంలో మరి 325వ సంవత్సరంలో మనం ఏవైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నామో దాన్ని ఒక విశ్వాస ప్రమాణంగా రూపొందించి 325వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ మరి దేవుణ్ణి అంగీకరించి అందరూ ఆదివారము దేవుణ్ణి ఆరాధించటానికి గుడికి వెళ్ళాలి అని ఆదివారం సెలవు దినంగా రూపొందించాడు. అది ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అమల్లోకి వచ్చింది. అప్పుడు మరి వారు ఒక 20 సూత్రాలు ఒక ప్రతిపాదనలోనికి తీసుకున్నారు. అందులో ఒకటి ప్రభు ప్రార్థన, మరి విశ్వాస ప్రమాణం. మనం ఏ విశ్వాసాన్నైతే ఏమైతే నమ్ముచున్నామో దానిని ఒక సిస్టమాటిక్‌గా ఒక స్ ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుందో అలాగా మనము నమ్మే ఈ నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఒక ప్రమాణంగా వారు అనేక మంది సుమారుగా 300 మంది వేదాంత పండితులు కూర్చుని వారు రూపొందించారు. అది ఇప్పటికీ మనము నికేయ విశ్వాస ప్రమాణంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సాతానుకు సిగ్గు వచ్చేటట్టుగా మనం ఒప్పుకుంటున్నాం. ఆ సమయంలో వారు మరి యేసు ప్రభు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ మేరకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆ విధంగా మరి ప్రకటించటం వల్ల తోమా వచ్చి ముందుగా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు 42వ సంవత్సరంలో. 52లో కేరళకు వచ్చాడు. మరి యాకోబు మధ్యలో హతమార్చబడ్డాడు. పేతురు గారు కొంతమంది స్పెయిన్, అదేవిధంగా యుక్రెయిన్, అదేవిధంగా స్కాట్లాండ్ వీళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి రష్యాలో పేతురు గారు మరి సువార్త ప్రకటించాడనేసి చరిత్ర మనకి తెలియజేస్తున్నది. అయితే 3వ శతాబ్దంలో సువార్త ప్రకటించటానికి వారు చాలా ఆసక్తి కలిగి ఉండి అది చేపట్టినప్పుడు అప్పటిలో పాగాన్ దేవతల్ని మరి ఆరాధించేవారు వారి ఇండ్లలోకి ఎవరిని రానిచ్చేవారు కాదు. ఇప్పుడు మనము కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇండ్లకు వెళ్ళాలంటే చాలా పద్ధతిగా వెళ్ళాలి. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ ఇంటికి వెళ్ళాలంటే మరి ఆహ్, వారి యొక్క కట్టడలను బట్టి మనము ఫాలో అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళకూడదు. అటువంటి సమయంలో మరి
అన్ని ప్రదేశాలకి వెళ్ళి సువార్త ప్రకటించటానికి వీలవుతుంది కానీ కొన్ని ప్రదేశాలకి వెళ్ళి సువార్త ప్రకటించడం కష్టమైంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్లో లేదా మరి దుబాయ్లో కానీ లేడీస్ క్యాంప్ ఉన్నది అనుకోండి. ఆ లేడీస్ క్యాంప్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే లేడీస్ వెళ్ళాలి కానీ పురుషుల్ని అలౌ చేయరు. కాబట్టి పురుషులు వారిని అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలరు కానీ ఆ క్యాంప్ లోపలికి వెళ్ళటానికి మాత్రం స్త్రీలు మాత్రమే పర్మిటెడ్. ఆ విధంగా పాగాన్ దేవతల్ని ఆరాధించే వాళ్ళకి ఆ రోజుల్లో క్రీస్తుకు పూర్వం పాగాన్ దేవతల్ని ఆరాధించేవారు. గాడెస్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ దేవత. మనకి ఎఫెస్ సంఘంకి దగ్గరలో ఎఫెస్లో ఉన్నది అర్థమయి దేవత. అర్థమయి దేవత అంటే రొమాంటిక్ గాడెస్ అని లేదా ప్రేమ దేవత అని అనేక రకాలుగా చెప్తుంటారు. ఈ విధంగా దేవతల్ని వారు పాగన్ దేవతల్ని ఆరాధించేటప్పుడు వారు మరి ఎవరిని పడితే వారిని వాళ్ళ ఇళ్లలోకి రానిచ్చేవారు కాదు. అప్పుడు 3వ శతాబ్దంలో 4వ శతాబ్దం మధ్య వారు ఏం ఆలోచించారంటే ఆ సంఘముగా ఏర్పడి ఈ 20 సూత్రాలు అమలు జరుపుకుంటూ దేవుని సువార్త ప్రకటించటానికి మరి పురుషులు అక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి వారితో పాటు స్త్రీలను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ స్త్రీల్ని వాళ్ళ ఇంట్లోకి పంపించి సువార్త ప్రకటన చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా చేయడానికి సంఘంలో సంఘ పెద్దలే కాక అపోస్తుల కార్యాల్లో మరి సంఘంలో అన్ని పనులు మేము కేవలం వాక్య పరిచర్య చేయగలం, మీకు వాక్యం అందించగలం కానీ ఆ రోజు వాళ్ళందరూ కూర్చుని కలిసి సమిష్టిగా భోంచేసేటప్పుడు ఆ భోజనం అందరికీ అందించే విధంగా చూడటానికి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటానికి కొంతమంది అవసరము. ఇవన్నీ మేము చేయలేము కాబట్టి మీలో మంచి ప్రవర్తన ఉన్న వారిని మీరు తీసుకొస్తే మేము వాళ్ళని అభిషేకిస్తామని మొట్టమొదట 7 పెద్దల్ని వారు నియమించారు. ఎందుకంటే అక్కడ మరి కొంతమందికి అన్యాయం జరుగుతుందని ఈ విధంగా వాళ్ళని పర్యవేక్షించడానికి 7 మొట్టమొదటిగా పెద్దలుగా పెట్టారు. ఇప్పుడు పాగాన్ దేవతలు ఆ సమయం 3, 4 శతాబ్దాల మధ్య సువార్త ప్రకటించటానికి స్త్రీలను కూడా మరి సంఘ పెద్దలుగా వారు పరిగణించి అప్పుడు వారిని సహాయంతో మరి సువార్త ప్రకటించడం వల్ల గణనీయంగా సువార్త జరిగి అనేక మంది ప్రభు సన్నిధిలోనికి మరి ప్రభుని అంగీకరించారు. ఈ విధంగా జరుగుతున్న కొద్దీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా కొన్ని చోట్ల 75 మందితోటి స్త్రీల సహవాసంగా ఏర్పడి ఎంతో చక్కగా అభివృద్ధి చెందింది. లూథరన్ చర్చెస్లో, సిఎస్ఐ చర్చ్లో, బ్యాప్టిస్ట్ చర్చ్లో మరి ఎప్పుడెప్పుడు ఏ విధంగా వచ్చింది, ఇండియాలో ఎప్పుడొచ్చింది, స్కాట్లాండ్లో ఎప్పుడొచ్చింది అనే హిస్టరీస్ చాలా ఉన్నాయి. మెట్టుకు ఏదేమైనా సరే స్త్రీల యొక్క ముఖ్య పాత్ర ఈ సంఘంలో ఏంటంటే ఇతర స్త్రీలకు మరి బోధించటం, ఇతర స్త్రీలకు, చిల్డ్రన్కి, చిన్న బిడ్డలకి మరి దేవుని వాక్యాన్ని బోధించటం. నేను చిన్నప్పుడు రాత్రి భోంచేసిన తర్వాత మా తల్లి చెప్పిన అనేకమైన బైబిల్ విషయాల్ని ఇప్పటికీ గుర్తుండేటట్టుగా నాకు చెప్పేవారు. అవి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ విధంగా అంటే ఇంట్లో మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి సంఘానికి వెళ్ళి పాస్టర్ గారు బోధలు వినటం కాదు, ముందు తల్లి బిడ్డలకు మరి ఆ యొక్క విషయాలు నేర్పాలి. రెండవది ఏంటంటే పాస్టరల్ కేర్ని ఆఫర్ చేయటం. అంటే మరి పాస్టర్ గారికి కావాల్సిన కేర్. అదేవిధంగా అటువంటి అంటే మనకి ఇంట్లో లూథర్ చిన్న ప్రశ్నోత్తరి అని ఉంది. దాన్ని స్టంప్ క్యాటగిజం అంటారు. అంటే అది పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి వారు నేర్చుకునేటట్టుగా తల్లిదండ్రులు మరి క్రమశిక్షణలో పెంచాలి.
వారు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, ఆ, భోజనం చేసేటప్పుడు అన్ని సమయాల్లో దాన్ని ప్రస్తావిస్తూ ఉండాలి. మూడవది ఏంటంటే మరి ఇంటిలో హాస్పిటాలిటీ అంటే ఆ, చక్కటి ఆతిథ్యం ఇవ్వటం, దాన్ని ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా సువార్తను పంచిపెడటానికి, సువార్త ప్రకటించటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి చక్కగా స్త్రీ ఆర్గనైజ్ చేసుకుంటంలో ముఖ్యమైన పాత్ర ఉంది. నాలుగోది ఏంటంటే మరి ప్రార్థనలో ఏకీభవించటానికి, చిన్న బిడ్డలకు ప్రార్థన నేర్పించి వారి చేత వారిని ప్రార్థనలో పెంచే ఆ ఆ గుణగణాలు నేర్పించటంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉంది. ఐదవది మరి సంఘ ఆరాధన పరిచర్యల్లో ఎక్కువగా స్త్రీల అవసరత ఉంది. ఈ 5 పరిచర్యలు స్త్రీలకి చాలా ఇంపార్టెంట్. అయితే 3-4 శతాబ్దాల మధ్యన మరి స్త్రీలను కూడా వారు డీకన్స్‌గా పెట్టుకొని వారి ద్వారా సువార్త అందించి ఆ విధంగా మొదటి 3-4 శతాబ్దాల నుంచి 18వ శతాబ్దం, 19వ శతాబ్దం వరకు అనేకమైన మార్పులు, చేర్పులు జరిగినాయి. అయితే 1905వ సంవత్సరంలో ఉగాండా దేశంలో భాస్కర్ విల్లే అనే ఆయన ఒక క్రొత్త వ్యూహంతో మరి యోహాను సువార్త 20 అధ్యాయము 18వ వచనంలో మగ్దలేనే మరియా నేను యేసును చూచి తిని అని ఆమె ఇచ్చిన ఆ స్టేట్మెంట్, నేను ప్రభువును చూచాను అని శిష్యులకి చెప్పింది. కాబట్టి ఆ యొక్క విజన్ దాన్ని బేస్ చేసుకుని మరి ఈ ఉమెన్ ఫెలోషిప్ ప్రతి సంఘంలోనూ స్త్రీల సహవాసం అని ఉంటుంది. అది మరి ఆ సమయంలో ఉగాండా దేశంలో ఈ భాస్కర్ విల్లే అనే ఆయన 1905వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ది ముఖ్యంగా దేని మీద స్టార్ట్ అయిందంటే ఐ హావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూచి ఉన్నాను అనే ఆ మోటోతో మగ్దలేనే మరియా ప్రభువును మొట్టమొదటిగా చూచిన ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క స్త్రీల సహవాసము ప్రారంభించబడింది. వీరి యొక్క మిషన్ ఏంటంటే మరి దేవునికి పరిచర్య చేయటానికి మరి వారు అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా సంఘానికి మరి చేయూతనిచ్చే కార్యక్రమాలు, సంఘానికి సహాయపడే మరి జాతులన్నిటినీ కనెక్ట్ చేయటం, డెవలప్ చేయటం, ఏక మనస్సులో వారినందరినీ కలుపుటయే వీరి యొక్క మిషన్ కింద చేసి మరి సంఘంలో అనేకమైన కార్యక్రమాలు చేయటానికి ముఖ్యంగా స్త్రీలందరూ ఏకం కావాలనే పిలుపుతో స్త్రీల సహవాసంగా ఏర్పడి మరి ప్రారంభించబడింది. ఈ రోజున ప్రతి సంఘంలో కూడా స్త్రీల సహవాసం ఉంటుంది. ఆ స్త్రీల సహవాసం ఫలానా వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్తా ఉంటారు. ఆ మోటో, ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మగ్దలేనే మరియా నేను ప్రభువును చూచాను అని చెప్పటం, అది మోటోతో మరి స్త్రీల సహవాసం ఏర్పడింది. అయితే సంఘంలో స్థాపించిన వాళ్ళు వేరే అవ్వచ్చు, కానీ యాక్చువల్గా ఈ స్త్రీల సహవాసం అనేది మన భారతదేశంలో కూడా ఒక్కొక్క మిషనరీలు వచ్చినప్పుడు, ఒక్కొక్క సంఘాలు స్థాపించబడినప్పుడు ఈ స్త్రీల సహవాసం అనేది ప్రారంభించబడింది. ఆ తర్వాత స్త్రీలందరూ కలిసి మరి సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సార్లో వాళ్ళు ఒక ఆహ్, ఒక సెమినార్ కిందో లేకపోతే కన్వెన్షన్ కింద వారందరూ మరి ఆ ఏరియాస్ వైజ్ వారు పార్టిసిపేట్ చేసి వారి మధ్య ఉన్న తలాంతులన్నిటినీ ఒకరి ఏళ్ళ ఒకరికి ఉన్నవన్నీ ఎక్స్చేంజ్ చేసుకునే కార్యక్రమాలు వారు
చేపట్టారు. ఆ విధంగా స్త్రీల సహవాసం మరి ఏ, అనేక విధాలుగా సంఘంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే సంఘంలో స్త్రీల పాత్ర ఏ విధంగా ఉంది అంటే సాంప్రదాయిక వీక్షణ, సాంప్రదాయిక దృష్టితో సమస్యలు, మరి ఎఫెస్ వద్ద ఉన్న పరిస్థితి, దానికి సంబంధించిన మంచి వివరణ అంటే స్త్రీలు సంఘంలో పాత్ర వహించాలా లేదా అనే దానికి ఒక చక్కని వివరణ. ఎందుకంటే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే స్త్రీలు ప్రసక్తి లేదు. మరి క్రొత్త నిబంధనలో కూడా ఇన్ని సంవత్సరాలు సుమారుగా చాలా కాలం స్త్రీలకు ఆర్డినేషన్ ఇవ్వటం అనేది లేదు. అంటే పౌలు గారు అలా చెప్పారు కాబట్టి ఏమి చేయకూడదు అని మడికట్టుకుని కూర్చున్నారు. అయితే ఇప్పుడు రోజులు మారుతుండే కొద్దీ మరి స్త్రీలకు సంఘంలో ప్రాతినిధ్యం ఇవ్వాలనేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ అని, తర్వాత లూథరన్ వరల్డ్ ఫెడరేషన్లో స్త్రీలకు ముఖ్యమైన పాత్ర, లీడర్షిప్ ఇవ్వాలనేసి ఇలాంటివి అనేకమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. సంఘంలో స్త్రీల పాత్ర, సాంప్రదాయిక వీక్షణ. ఇక్కడ చూస్తే పౌలు యొక్క నియమము అన్ని విషయములలో, అన్ని సమయములలో, అన్ని సంఘములకు ఒక కట్టుబాటుగా కనిపించుచున్నది. ఎందుకు అంటే మనం మనం ఏం చేసినా సరే ఎక్కువ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, గైడ్లైన్స్ అన్నీ పత్రికల్లో ఇచ్చింది ఏంటంటే పౌలు గారు అనేకమైన సంఘాలు ప్రారంభించి ఆయా సంఘాల్లో ఉన్న సమస్యలకి ఆయన అనేకమైన చక్కటి ఉత్తరాలు, ఇన్స్ట్రక్షన్స్ ఆ సంఘంలో ఉన్న సమస్యలకి ఆధారంగా మరి ఆయన వ్రాసి ఉన్నాడు. సో పౌలు యొక్క నియమాలు అన్ని సమయంలో అన్ని సంఘములకు ఒక కట్టుబాటుగా, ఒక బైబిల్గా. చాలామంది ఎవరు దర్శనానికి సంబంధించి వారు ఏదో రాసేసుకుని ఇది నా బైబిల్ అని చెప్పుకునే రోజులు ఇప్పుడు మనం చూస్తున్నాం. బైబిల్ ఈజ్ ఎ బైబిల్. అందులో దాన్ని నోబడి కెన్ కంపేర్ విత్ దట్. ఓన్లీ బైబిల్ అంటే ప్ర ప్రధానము అని చెప్పడానికి హైందవులు కానీ ముస్లిమ్స్ కానీ ఇట్స్ లైక్ యువర్ బైబిల్ అని చెప్తారు. అంతేగాని వారు ఏదో దర్శనం రాసుకుని, వారు ఏదో కాన్స్టిట్యూషన్ రాసుకుని ఇది నా బైబిల్, ఇది ఫాలో అవుతానంటే అది మనము ఆ, మరి సరైన కాన్సెప్ట్లో లేనట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎందుకు కట్టుబాటుగా కనిపిస్తుందంటే మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడితిరి కదా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అందుచేత మరి సంఘంలో ఒక కట్టుబాటుగా పౌలు యొక్క నియమము అన్ని సమయాల్లో ఒక కట్టుబాటుగా కనిపిస్తుంది. ఏంటంటే అయినను వారు స్వస్థ బుద్ధి అనగా స్త్రీలు అంటే చాలా మంది ఈ రోజుల్లో, చాలా రోజుల్లో, చాలా సంవత్సరాల వరకు స్త్రీలు అంటే మెంట్ ఫర్ ఓన్లీ ప్రొడక్షన్. అంటే స్త్రీలను పిల్లలను కనుటకే స్త్రీ ఒక యంత్రం లాంటిది అనే ఒక కాన్సెప్ట్ చాలా వరకు ఎగ్జిస్ట్ అయి ఉన్నది చాలా సంవత్సరాల వరకు. లేదా స్త్రీ యొక్క పాత్ర ఓన్లీ ఆ, వంట వరకే, కుకింగ్ వరకే, పిల్లల కంటం మరి భోజనం కుకింగ్ చేయటం ఇది వరకే అనే ఒక రకమైన కాన్సెప్ట్ ప్రజల్లో ఉండిపోయింది. అయితే అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరిచినట్లు నేను కనికరించబడితిని. ఇన్ని దురాగతాలు చేసిన నేను ముఖ్యమైన పాపిగా నేను కనికరించబడ్డాను అని తిమోతికి మరి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేస్తూ సంఘంలో స్త్రీల మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అని పౌలు గారు మరి తిమోతికి తెలియజేసి ఉన్నాడు తన యొక్క లేఖలో. అయితే లేటర్ అనగా రాను రాను మరి మొదటి శతాబ్దం తర్వాత కూడా
ఏమైందంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనంలో అపోల్లో అను ఒక యూదుడు, ఇప్పుడు సపోజ్ మన సంఘానికి ఎవరన్నా క్రొత్తగా వచ్చారనుకోండి, యేసు ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులనుగా చేయండి. మేక్ దమ్ మై డిసైపుల్. ఈ శిష్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రిస్టియన్ కాదు. యేసు ప్రభువునకు శిష్యులుగా ఉండాలి. మనమందరము యేసుని శిష్యులుగా ఉండాలి కానీ యేసుని ఫాలో అయ్యే ఫాలోవర్స్గా ఉండాలి కానీ యేసుని అభిమానించే అభిమానులుగా ఉంటే మాకు ఫాయిదా, ఉపయోగము లేదు. ఇక్కడ అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే వాడనైనను యేసును గూర్చిన సంగతులు నిజం వివరముగా చెప్పి ప్రిస్కిల్లా అక్కులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. ఇక్కడేంటంటే ఆ రోజుల్లో ఆ సంఘముల్లో మరి క్రొత్తగా వచ్చిన ఈ యూదుణ్ణి ప్రిస్కిల్లా అకుల్లా ఎవరి గురించి నిన్న మొన్న ఈ స్త్రీల గురించి చెప్పేటప్పుడు లేదా వివాహ సమయంలో ఒక ఫ్యామిలీస్ గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ ఆ, రూత్ గురించి, ఎస్తేర్ గురించి, ప్రిస్కిల్లా అకుల గురించి ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కపుల్, ఈ భార్యాభర్తలు సంఘంలో మరి క్రొత్తగా వచ్చిన ఆ యూదుడికి అనేక విషయాలు వారు తెలియచేసి అతన్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా కొరింథీయులకు వ్రాసిన కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా, యేసుక్రీస్తు వల్ల మనకందరికీ కృప కలిగింది. ఆ కృపా సహితంగా, నాట్ కృపారహితంగా, కృపతో మనము మరి మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ వాక్యము మనలో నివసిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నట్టు ఆ వాక్యము మనలో మరి ఎదిగి బీజాలు బయటకు వచ్చి ఫలవంతంగా మరి తయారవుతుంది. కాబట్టి వివిధమైన దేవుని గూర్చిన గానము చేయొచ్చు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అని ఒక భక్తుడు గుంటూరు ప్రాంతాన్ని నుంచి చక్కటి పాట రాశాడు. ఒక కరోనా టైంలో ఆయన మరి మరణించాడు. ఈ విధంగా మనం చూస్తే ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు, కౌన్సిల్ దెమ్. ఎవరైనా తప్పు త్రోవలో ఉంటే వారికి బుద్ధి చెప్పాలి. అంతేగాని తిట్టటం కాదు. తిట్టటం వేరు, బుద్ధి చెప్పటం వేరు. బుద్ధి చెప్పడం అంటే ఇద్దరు వ్యక్తిగతంగా ఒకరికొకరు నువ్వు అలా చేయటం పద్ధతిగా ఉండదేమో అని స్మూత్గా హెచ్చరించుకొనుచు కృపతో వారు దేవుని గూర్చిన గానాలు చేస్తూ మరి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా మరి నింపండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే తిమోతికి తన తల్లి మరియు అమ్మమ్మ గ్రంథమును నేర్పించిరి. విశ్రాంతి దినాన్నేమో పౌలు గారు గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే ఎక్కువ మంది స్త్రీలు వచ్చారు. లీడింగ్ బ్యాచ్ వచ్చి స్త్రీలది. అప్పుడు ఆయన స్త్రీలతో మాట్లాడాడు అనేసి అక్కడ మెన్షన్ చేశారు.
తిమోతి పత్రికలో ఏంటంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావు? హూ టాట్ ఆల్ దీస్ థింగ్స్? ఎవరు నీకు ఇవన్నీ బోధించారు? ఎవరి వలన నువ్వు నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అందుకనే బర్త్డేలు చేసినప్పుడు బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పింపుము. అతడు పెద్దవాడైనా సరే అప్పుడు దాని నుంచి తొలగిపోడు అనేసి మనకి వాక్యం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ తిమోతి ఇంత చక్కగా మరి ఆ, మంచివాడిగా తయాడంటే తన తల్లి మరియు అమ్మమ్మ తిమోతికి బైబిల్ చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతుల్ని పుట్టించెను. మనం ఒకసారి పాత నిబంధనలోకి వెళితే స్త్రీకి ప్రాతినిధ్యం లేదని చెప్పే ఆ రోజుల్లో న్యాయాధిపతులుగా ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని రక్షించారు. ఎలా రక్షించారో ఇది చూస్తే ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ప్రవక్తి న్యాయాధిపతిని. ఎవరు ఆవిడ అంటే దెబోరా. ఈ దెబోరా న్యాయాధిపతి. మరి ఆమె ఎఫ్రాయిము ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బెత్తెలుకును. రామా రామాలో రోదన వినిపించింది అని ఆ, రామాకును బేతేలునకును మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దెబోరా సరళ వృక్షము క్రింద గొంజి దేవదారు సరళ వృక్ష ఆ లెమ్ము తేజరిల్లము వెలుగు వచ్చి ఉన్నది అనే పాటలో ఆ, గొంజి దేవదారు సరళ వృక్షము అని మనము చరణంలో పాట పాడుతుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఈ న్యాయాధిపతులు కూడా పాత నిబంధనలో ఉన్నారు. ఇక రోమా పత్రికలో చూస్తే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయరాలై ఉండెను. మనం సంఘంలో ఉన్న స్త్రీలు ఇప్పుడు మరి దైవజనులకి పాస్టర్ గారికి పరిచర్య చేస్తూ ఆ, వారికి తగినట్టుగా, ఎందుకంటే వారు బోధించడానికి వెళ్ళినప్పుడు వారికి సపర్యలు చేసేవారుగా ఉండాలి. ఆ సహాయం గురించి ఆమెకు నేను సిఫార్సు చేయుచున్నాను అని చెప్పి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో స్టెఫెను ఇంటి వారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు అకయ పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయం చేచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమలాడుకునిచున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. సంఘంలో స్త్రీల పాత్ర. ఈ స్త్రీల పాత్ర సాంప్రదాయిక వీక్షణ సమస్యలు అంటే కల్చరల్ రివ్యూ. కల్చరల్ రివ్యూ అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాలైన సివిలైజేషన్స్ లేదా రకరకాలైన కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ క్రైస్తవులుగా మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్తే మీరేమిట్లండి బొట్టు లేదు అనుకుంటా అని అడుగుతారు. ఈ విధంగా ఇదేంటంటే కల్చరల్ రివ్యూ. అక్కడ ఉండే ఆ కల్చరల్ యాక్టివిటీస్ లేదా ట్రెడిషన్స్కి సంబంధించి నీకు బొట్లేదేటి,
నువ్వు భారతీయురాలు కదా అని ఇక్కడ నేను ఒక స్త్రీని బోధించుటకు లేదా అధికారం కలిగి ఉండటకు అనుమతించను అని పౌలు గారు చెప్తుంటే అన్ని సంఘములకు ఎప్పటికప్పుడు అది నియమము కాదు అన్నారు. అన్ని సంఘములకు ఎప్పటికప్పుడు అది నియమం కాదు. దెర్ ఇస్ సమ్ చేంజ్. అక్కడ చాలా ప్రతికూల ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ వచనమునకు అనుకూల భాగంను వేరే విధముగా అర్థము చేసుకొనవచ్చునా అని మనము ఆలోచించవలను. ఇక్కడ పౌలు గారు చెప్పింది స్త్రీలకు బోధించుట లేదా అధికారం కలిగి ఉండటకు నేను అనుమతించను అని అంటున్నారు. ఇప్పుడు దుబాయ్కిని సౌదీ అరేబియాకిని ఈ యొక్క కల్చరల్ యాటిట్యూడ్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా అయితే ఇక్కడ ఈ వచనాన్ని నేను మరి అన్ని సమయాల్లో ఆలోచించి అన్ని చోట్ల ఇది నియమం కాదు, అన్ని సంఘములకు ఎప్పటికప్పుడు అది నియమం కాదు అని చెప్తూ సంఘంలో మరి ఎఫెసు సంఘంలో ఉన్న పరిస్థితుల్ని, ఎందుకంటే కల్చరల్ వాల్యూస్ మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో ఎఫెసు సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలాగా దీని మీద ఇంపాక్ట్, దీని మీద మరి చూపించినయో అబ్జెక్షన్స్ చూస్తే వారిలో హ్యూమనయు అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని అని ఇక్కడ మనకి పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ అబద్ధ బోధకుల్లో కొందరు సమాజంలోని మహిళల ద్వారా సంఘమును ప్రభావితం చేయుటకు ప్రయత్నించిరి. ఎలా అంటే పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. మరి ఈ విధంగా పాప భరితులై నానా విధములైన దురాశల వల్ల మరి నడిపింపబడి ఎల్లప్పుడూ ధైర్యం తెచ్చుకొనుచున్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సార్థకము చేసుకొనుము అనేసి సాధకం చేసుకొనుము అనేసి ఇక్కడ చెప్పబడుచున్నది. ఇక్కడ ఏమైందంటే మరి స్థానిక సంఘంలో ఇక్కడేమో ముందేమో కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సమాజంలోకి స్త్రీల ద్వారా సంఘమును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ స్త్రీలకు తెలిసిన వారిని ఆ సంఘానికి ఇన్వైట్ చేయటం, మరి వారు ఒకవేళ అబద్ధ ప్రవక్తలు ప్రవృత్తి వారిలో ఉంటే అది బయటపడటం జరుగుతూ ఉంటుంది. పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఉంటారు. ఇట్టి వారికి దూరంగా ఉండు అని. తర్వాత మరి సపోజ్ మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతన్ని తీసుకెళ్ళాలని నేను చెప్పొచ్చు, లేదా స్త్రీలు ఎవరైనా చెప్పొచ్చు. అయితే స్త్రీలు ఎక్కువ మంది కలిసి చెప్పినప్పుడు అది స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంటుంది. అటువంటి దురాశ వలన పీడింపబడి మరి స్థానిక సంఘముల్లో స్థానిక మతములతో మిళితము చేసిరి క్రైస్తవ మతాన్ని. ఎలా అంటే ఇండియనైజ్డ్ కల్చర్ అంటే భారతీయ సాంప్రదాయము ప్రకారము వివాహంలో ఏం చెప్తున్నారు, క్రిస్టియన్ మ్యారేజ్లో ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని బైబిల్లో దేవుడు జతపరిచిన వారిని ఈ విధంగా చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ భారతీయ వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికి లోకల్ కండిషన్స్ అప్లై చేస్తూ ఇక్కడ స్థానిక మతాల్లో ఏ విధంగా ట్రెడిషన్స్ ఉంటాయో
అవి కొన్ని మిక్స్ చేసి మిళితం చేసి వివాహ సంబంధమైన నిబంధనకును గుర్తుకును గుర్తుకును ఆ, సాదృశ్యంగా గుర్తుకును నేను నీకు ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను అంటారు. వివాహ సంబంధమైన నిబంధనకు గుర్తుగా ప్రేమకు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ మంగళసూత్రం అంటే అది ఇండియనైజ్డ్ కల్చర్, భారతదేశంలో ఉన్న హైందవ సంప్రదాయాన్ని ఇక్కడ మనం మరి ఫాలో అవుతున్నాం. ఈ విధంగా స్థానిక మతములతో మిళితము చేసిరి ఈ ముసలం ముచ్చట్లు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే అదే కల్చర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మరియు ప్రాపంచిక వృద్ధ మహిళల పురాణములు, బాగా మెచ్యూర్డ్ ఓల్డ్ లేడీస్ పురాణాలు ఇవన్నీ బాగా స్టడీ చేసి వారు మాట్లాడి దాంతో కొన్ని విషయాలు ఆ విధంగా ఇదవుతుంటాయి. ఆ, ఇంకోటి ఏంటంటే సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తి- తిరుగు కాలము వచ్చును. ఆల్రెడీ అది వచ్చేసింది. ఇక్కడ వారు ఏం చేస్తారంటే స్థానిక మతాల్లో మిళితం చేసిరి అని చెప్పడానికి ఇంటింటా తిరుగులాడుచు బద్దకి రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకును నేర్చుకొందరు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైది. ఇది ఎంతవరకు అడ్వాన్స్ అయిపోయిందంటే ఈ రోజుల్లో మరి వారు ఒక ఇంటి నుంచి ఇంకొకరి, ఇది పల్లెటూరులోనూ పట్టణాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళ్ళటం, ఇక్కడ కబుర్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పటం, ఈ విధంగా లేజీ అయిపోతారు. ఇటు వాళ్ళ ఇంట్లో పనులు అవి చేసుకుంటంలో వెనకబడతారు. మరి చెప్పరాని ఆడరాని మాట్లాడుచు మరి వారు సంస్కృతం మొదలుపెట్టారంటే ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఆ విధంగా ఆడరాని మాటలన్నీ ఆడుచు వదరబోతులను పరుల పోలికి పరుల జోలికి పోవారు అగినట్లుగా నేర్చుకుంటారు. వదరబోతులుగా ఉంటారు. ఈ విధంగా చేసి ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అన్నారు. అనగా మరి ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అని ఇక్కడ మనకి వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. సంఘంలో ప్రాతినిధ్యత ఎఫెస్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండును. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయములో తప్పిపోయి దైవకృప మీకు తోడుగా ఉండునుగాక అని చెప్పుచు అక్కడ ఎఫెస్లో ఉన్న పరిస్థితులు పౌల్ గారి అబ్జర్వేషన్లో మరి ఈ ఎఫ్ఎస్ అనేది చాలా కమర్షియల్ సిటీ లైక్ దుబాయ్. అదేవిధంగా కొరింత్ అనేది చాలా కమర్షియల్ సిటీ. అక్కడ ఈ నౌకాయానంలో మరి నౌకలు అక్కడికి వచ్చి అక్కడి నుంచి వేరే చోటకి వెళ్తాయన్నమాట. అక్కడ హాల్ట్ తీసుకుని ఈస్ట్కి వెస్ట్కి కలిపే జోన్ కింద నావలన్నీ అక్కడ ఆగుతూ ఉంటాయి. అందుచేత అక్కడ ఏమైతుందంటే వారికి విందులు విలాసాలు అరేంజ్ చేయటానికి అనేక మంది స్త్రీలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు 3-4 నెలలు నౌకాయానం చేసుకుని వస్తారు కాబట్టి వారికి రిలాక్సేషన్ కోసం మరి ఆ విధంగా కొంతమంది స్త్రీలు తల విరబూసుకుని ఆ, ఒక రకంగా తయారయ్యి వారి కోసం ఎదురు చూస్తుంటారు. పౌలు గారు అది చూసి స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి, స్త్రీ మౌనంగా ఉండాలి అని ఒక బజారు స్త్రీకిని ఒక సంసారపక్షంగా ఉండే స్త్రీకి ఉండే వ్యత్యాసం కనిపించాలని వాళ్ళని మీరు ఈ విధంగా డ్రెస్అప్ చేసుకోవాలి, ఈ విధంగా తయారవ్వాలి అని మరి పౌలు గారు హెచ్చరించినట్లుగా మనం ఈ వాక్యంలో ధ్యానం చేయవచ్చు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి
ఎవరైనా మరి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఎన్ని ఉన్నా మరి ఆమె ఈ శిశు ప్రసూతి ద్వారా రక్షించబడుతుందనేసి వాక్యంలో మరి ఒక మంచి వివరణ మనకి దొరుకుతున్నది. పిల్లలను కలిగి ఉండుట వారి రక్షణకు హాని కలిగించదని పౌలు మహిళలకు హామీ ఇచ్చుచున్నాడు. చివరిగా మనం ఇంకో 2 స్లైడ్స్‌లోకి వచ్చేసాము. సంఘములో స్త్రీల పాత్ర ఒక మంచి వివరణ. ఇది చూస్తే సంతానము ఆత్మను రక్షించదు కానీ, ఒక స్త్రీ 4 విషయంలో కొనసాగితే తప్ప ప్రసవంలో చనిపోకుండా రక్షించబడుతుందన్న వాగ్దానము చేయబడదు. 1 విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 2 ప్రేమను కలిగి ఉండాలి. 3 పవిత్రతను కలిగి ఉండాలి. 4 నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా మనం మరి ఈ పరస్పర ప్రభావ సమావేశములను ఆపుటకు ఇష్టం లేదు. ఇంటరాక్టివ్ సిట్యుయేషన్స్ అన్నమాట. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు. మరి ఒకడు తనకు బదులు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు. మరి ఒకడు దానికి అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, రేపే సమయమును సమృద్ధిని స స్ రేపే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగజేయుటకే జరగనీయుడి అనేసి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అంటే ఏంటంటే సహోదరులారా, మీరందరూ కూడి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలి? ఒకడేమో బోధించాలి, ఒకడేమో కీర్తన పాడాలి. మరి ఇంకొకడేమో తనకి ఏమైతే పరిశుద్ధాత్మ బయలుపరుస్తుందో అది ప్రవచనంగా ప్రకటన చేయాలి. కొంతమంది భాషల్లో మాట్లాడతారు. దానికి అర్థం చెప్పేవాళ్ళు ఆ భాషకి అర్థం చెప్పాలి అనేసి ఇక్కడ తెలియజేయబడుతుంది. కానీ అన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము వాటిని పరిష్కరించాలి. ఆ రోజుల్లో అలా చెప్పారు. అప్పుడు ఓకే. ఈ రోజుల్లో మరి దీనిని మనం ఎలా వర్తింప చేయగలమంటే సంఘంలో మరి స్త్రీల పాత్ర దీనిని మనం ఎలా వర్తింప చేయగలమంటే బోధన మరియు నాయకత్వం స్త్రీలకి ఇవ్వాలి. అందుకనే దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను. వాళ్ళు ఏం చేయకపోయినా సరే దే విల్ హెల్ప్ అదర్స్. ఉపకారం చేస్తారు. అంతేగాని ఎవరితోటి కొండాలు లేదా ఇవన్నీ చెప్పరు. కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడిన వారిని గాను నియమించాను. కాబట్టి మనము మరి దీనిని ఎలాగ అడాప్ట్ చేసుకోవాలంటే సంఘములో మరి బోధన మరియు నాయకత్వం స్త్రీలు వహించేటట్టు క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణను కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. అది ఈ విషయాలన్నీ తెలుసుకొని మనము వాటి ప్రకారంగా మరి ఈ ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒకప్పుడు చెప్పింది వేరు పౌలు గారు, ఇప్పుడు సంఘంలో జరుగుతున్నది వేరు. స్త్రీలకు ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం మరి వారికి అనుగ్రహించాలి. కాబట్టి మనము ఆ ప్రకారంగా స్త్రీలకి సంఘములో మరి పాత్ర ఇవ్వాలి. అందుకని ఈస్టర్ అయిపోయిన నెక్స్ట్ సండే స్త్రీల ఆదివారం కింద గుర్తించి వారికి ఇస్తున్నారు. ఇప్పుడైతే స్త్రీలకు కూడా ఆర్డినేషన్ ఇస్తున్నారు. అనేక మంది ఈ విధంగా దేవుని పరిచర్యలోనికి వస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్.